అక్టోబర్ 9న డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉప్పాడ పర్యటనలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారుల సమస్యలకు సంబంధించి కూడా నాకు ఒక 3 నెలలు అంటే 90 రోజుల నుంచి 100 రోజుల వరకు కూడా సమయం కావాలి అన్నారు. ఆ సమయం ఎందుకు అనేది మనం ఒకసారి ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే కనుక, ఒకటి మత్స్యకారులు చెప్తున్నటువంటి సమస్యల్ని మనం చూద్దాం. ఒకటి అంటే అక్కడ చేపలు పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది. చేపలకి సంబంధించి అక్కడ పొల్యూషన్స్, ఫ్యాక్టరీస్ వల్ల పొల్యూషన్ అవ్వడంతో కూడా చేపలు పడట్లేదు. అండ్ అలానే మా జీవన ఆధారం అవే అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే తుఫాన్లు ఇవి వచ్చినప్పుడు కూడా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, ఇళ్ళు అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి, మళ్ళీ మేము సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ సమస్యలు పరిష్కరించే వరకు మాకు జీవన వృత్తి కావాలి, నెలకు 15,000 అంటూ కూడా మాట్లాడారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు కొంత టైం కావాలి, ఒక 100 రోజులు. అది ఎందుకు అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళతో మాట్లాడాలి. మినిస్ట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు షిప్పింగ్కి సంబంధించి కావచ్చు, ఫిషరీస్కి సంబంధించి కావచ్చు, ఈ మత్స్యకార మినిస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళతో కూర్చోవాలి, చర్చలు జరపాలి. నిజంగా ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ వివరాలన్నీ నేను సేకరించాలి. ఎందుకంటే అన్నీ నా చేతుల్లో ఉండవు. నేను కూడా చర్చలు జరపాలి వాళ్ళతో. ఆ చర్చలు జరిపి ఖచ్చితంగా న్యాయం చేస్తాను, సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. ఒకవేళ అది జరగకపోతే కూడా ఆయన కొన్ని హార్ష్ కామెంట్స్ కూడా చేశారు, నేను పక్కకు తప్పుకుంటానని. అంటే ఆ సమస్యపై ఆయనకున్నటువంటి నిబద్ధత అది మనకు అర్థమవుతుంది. నిజంగా సమస్య ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటున్నారు, అది అధికారంలో ఉన్నా లేకపోయినా అనేది మనకి దీన్ని బట్టి ఖచ్చితంగా అర్థమవుతుంది.